ఒకప్పుడు కస్టమర్లతో కలకల్లాడే ఈ స్వీట్ షాపులు ఇప్పుడు ఒక్కరు కూడా లేకుండా విలవిల్లాడిపోతున్నాయి. దీనికి కారణం ఎవరో ఏదో చేసింది కాదు, ఈ షాప్ వాళ్ళే అలా అవ్వేలాగా చేసుకున్నారు. ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తాను, చివరి వరకు చూడండి. ఈలోపు కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాజస్థాన్లో కాటు శ్యామ్ అనే ఒక గుడి ఉంది. ఆ గుడిలోని దేవుడు చాలా పవర్ఫుల్. సాక్షాత్తు శ్రీకృష్ణుడే కలియుగ అవతారంగా ఆ గుడిలో వెలసాడని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అందుకని ఆ గుడికి చాలా మంది భక్తులు వెళ్తారు. అందుకే ఆ గుడికి మన తిరుపతి లాగా ఒక సీజన్ అంటూ ఉండకుండా భక్తులు వెళ్తూనే ఉంటారు. వెళ్ళే దారిలో చాలా స్వీట్ షాప్స్ ఉంటాయి. ఆ ఉన్న స్వీట్ షాప్లోనే ఆ స్వీట్స్ కొని దేవుడికి నైవేద్యంగా పెట్టి వాటినే వాళ్ళు తిని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ప్రసాదం అని చెప్పి పంచుతారు. ఇలా అంతా బాగా జరిగిపోతుంది అటు భక్తులకి ఇటు పక్క షాప్ ఓనర్లకి. అయితే ఒక 1 వీక్ బ్యాక్ ఎలాగో కొంతమంది భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకొని పూజలు చేసుకొని వచ్చే దారిలో బాగా వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో. అందుకని చెప్పి పాపం వర్షం పడుతుందని ఆ పక్కనే ఉన్న స్వీట్ షాప్లోకి వెళ్ళి కాసేపు తలదాచుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళి నుంచున్నారు. అయితే ఆ స్వీట్ షాప్ ఓనర్స్ మాత్రం మా షాపులో నుంచోకండి, వెళ్ళిపోండి అని చెప్పేసి అరిచారు వాళ్ళ మీద. అన్న 5 మినిట్స్ అన్న వర్షం తగ్గిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం అన్నా కానీ వినకుండా వాళ్ళని బెదిరించారు. ఏంటంటే డైలీ వచ్చే కస్టమర్లు కూడా ఎలా అంటున్నారు, మా వాళ్ళే కదా మీకు బిజినెస్ జరుగుతుందని చెప్పి అంటే దానికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళని అక్కడే కర్రలతో కొట్టి తరిమేశారు. ఈ విషయం అలా ఆ గుడికి వెళ్ళే భక్తులందరికీ తెలిసింది. వీళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆ షాపులన్నింటినీ బాయ్కాట్ చేసేసారు. అందుకే పాపం ఇప్పుడు వాళ్ళందరూ పాపం అనకూడదు, వాళ్ళు చేసిన పనికి అదే జరగాల్సింది. అందుకనే బయట నుంచొని అందరినీ పిలుచుకుంటున్నారు, రండి స్వీట్స్ కొనుక్కొని వెళ్ళండి అని చెప్పి. అయినా కానీ ఒక్కరు కూడా కనుకరించట్లేదు. కానీ కొంతమంది షాప్ ఓనర్స్ ఏమంటున్నారంటే, ఆ రోజు మేము అక్కడ లేము, బయటకు వెళ్ళాము, మేము కానీ ఉండుంటే అలా జరగకుండా చూసుకునే వాళ్ళు అంటున్నారు. ఇది నమ్మడానికి అయితే అసలు లేదు. ఎందుకంటే ఒక షాప్ ఓనర్ మా షాప్ దగ్గర ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి కొడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా రండమ్మ మా షాపులో ఉండండి పర్లేదని చెప్పి ఒక్క మాట కూడా అనలేదు. చూస్తున్నట్టు చూశారు. ఇంకా కొంతమంది అయితే వీళ్ళలాగే వాళ్ళ భక్తులను కూడా వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించారు. మరి వీళ్ళకి జరిగింది కరెక్టా కాదని మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.